హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయిబాబు, హనుమాన్ రియల్ ఎస్టేట్, వనస్థలపురం. మరో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చాను. ఇది అపార్ట్మెంట్ అండి. ఇది ఈచ్ 1 ఫ్లోర్ అపార్ట్మెంటు, 300 గజాల్లో. ఫ్లోర్ ఒకటి కాడికి 4 ఫ్లోర్లు వస్తుందండి. ఇది నార్త్ ఫేసింగ్ ఉంటుంది. ఐత్నర్ బస్ డిపో నియర్ బై ఉంటుంది. కృష్ణవేణి హాస్పిటల్ బ్యాక్ సైడ్ పద్మావతి కాలనీ. ఇది నార్త్ ఫేసింగ్ అండి. మనము కింద పార్కింగ్ అంతా వదిలిపెట్టి ఫస్ట్ ఫ్లోర్లోకి వస్తున్నాం. లిఫ్ట్ ఉంటుంది. ఇదంతా బాల్కనీ, నార్త్ బాల్కనీ. ఇది మెయిన్ డోర్ పక్కన విండో. మెయిన్ డోర్ నుంచి లోపల ఎంటర్ అయితే ఇప్పుడు ఇదంతా హాల్ ఉంటుందండి. ఎల్ టైప్ హాల్ ఉంటుంది, పెద్దగా విశాలంగా. ఇదంతా కూడా టీవీ షెల్ఫ్ చూడండి. విండోస్ కూడా పెద్ద పెద్ద విండోస్ ఉంటాయి, హైటెక్ ఉండి వెలుతురు కోసం. అంటే ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ ఫినిషింగ్ ఉంటుంది. కింద కనబడేది పూజా రూమ్. ఇది ఇదంతా హాల్, ఎల్ టైప్ హాల్ ఉంటుంది. కిచెన్ ఉంటుంది ఆడమూలకి. మనం ఇదంతా చూస్తున్నాం, హాల్ చూస్తున్నాం. విశాలంగా ఉంది, అంత విశాలంగా చూస్తున్నారు కదా. మొత్తం 3 బెడ్రూమ్స్ లైన్గా ఉంటాయి. నార్త్ ఫేసింగ్ కాబట్టి ఈస్ట్కి ఉంటాయి బెడ్రూమ్స్. మెయిన్ 2 బెడ్రూమ్, ఫస్ట్ బెడ్రూమ్. ఇది బెడ్రూమ్ 1. ఇది చూడండి ఎంత విశాలంగా. రూములు కూడా పెద్దగా ఉన్నాయి. అటాచ్ వాష్రూమ్ ఉంది. మొత్తం టైల్స్ ఫినిషింగ్, మొత్తం స్లాబ్ వైట్ టైల్స్ ఫినిషింగ్ ఉంటుంది. ఈ డోర్ కూడా వుడ్ది కాకుండా గ్రానైట్ ఫినిషింగ్ అండి బాత్రూమ్కి. ఇవి ఫస్ట్ 1 బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చినాక సెకండ్ 2 బెడ్రూమ్. ఇది 2వ బెడ్రూమ్ అండి. ఇది ఈ బెడ్రూమ్లో కూడా మనకి దీనికి కామన్ వాష్రూమ్ లేదు, అటాచ్ వాష్రూమ్ లేదు, కామన్ వాడుకోవాలి. మిడిల్ రూమ్ ఇది, మిడిల్ బెడ్రూము. ఇది ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్లో 2 విండోస్ ఉంటాయి. విశాలంగా వెళ్తురుగా ఫాల్ సీలింగ్ అన్నీ ఉంటాయి, ఫినిషింగ్ వర్క్స్ సహా. ఇది వాష్రూమ్, అటాచ్ వాష్రూము. మొత్తం చూడండి మీరు, లోపల కూడా పెద్దగా ఉంటాయి వాష్రూమ్లు కూడా. మీరు బెడ్రూమ్ లెక్కనే ఉంటాయి బెడ్రూమ్ వాష్రూమ్లు కూడా. నార్త్ ఫేసింగ్. ఇది కామన్ వాష్రూమ్. ఇది మొత్తానికి హాల్లో. మిడిల్ రూమ్ వాష్రూమ్ లేదు కాబట్టి కామన్ వాష్రూమ్. ఇది కిచెన్ చూడండి. కిచెన్లోంచి మనం ఇది అంతా ఓపెన్ కిచెన్ ఉంటుంది. ఇది ఎల్ టైపు వాల్ ఉంటుంది. కిచెన్లోంచి బాల్కనీ, వాష్ ఏరియా కానీ ఇదంతా కూడా ఇక్కడ నుంచి మనకి వెలుతురు కానీ గాలి. కిచెన్ దగ్గర నుంచి ఇది డోర్ తీసుకుంటే వాష్ ఏరియా. ఇంత మన లోపలికి వస్తే